మాట్లాడుతున్నారు. మాట్లాడండి. రఫీ గారు, ఇది మా కుటుంబ వ్యవహారము, మా పార్టీ అధ్యక్షుడు వద్దన్నాడు, మేము ఎవరు మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా ఇది ఏదో టీ కప్పులు తుఫాన్ అనేది ఇంకా రకరకాల వాళ్ళు చెప్పుకుంటున్నారు, సమర్థించుకుంటారు, మాకు అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు ఎంత సమర్థించుకున్నా, ఎంత వీళ్ళు తప్పులు చేసి వెనకేసుకున్నా 5 సంవత్సరాలు వీళ్ళు ఉండక తప్పదు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, 5 సంవత్సరాల తర్వాత మాత్రం వీళ్ళు ఉంటారు అనే దానికి ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే అసలు ఉంటారా ఉండరా అనే దానికి. ఇప్పుడు పలికిపూడి శ్రీనివాసరావు గతంలో ఏదో వీళ్ళు టీడీపీలే ఆరోపణలు చేసినారు, ఇసుక అమ్ముకుంటున్నాడు, ఎవరినో అమ్మాయిని ఏడిపించినారు, రకరకాలుగా వీళ్ళు కంప్లైంట్ చేసినారు. అదే పలికిపూడి శ్రీనివాసరావు ఏమంటున్నారు, చిన్ని గారు నాతో 5 కోట్లు డబ్బులు తీసుకున్నారు, నేను టికెట్ కి 5 కోట్లు డబ్బులు ఇచ్చినాను, నేను వచ్చిన తర్వాత చెప్తాను, నేను బయట పెడితే తన జీవితం నాశనం అవుతుంది అనే రకాలుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అట్లా జిల్లాలో ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందంటే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళకు జరుగుతూ వచ్చింది. అక్కడ జనసేనకు, ఇక్కడ టీడీపీకి, బీజేపీకి రకరకాలుగా. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనసేన సోదరుడు ఆయన డైరెక్ట్ గా చెప్పినాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది తప్ప నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు జరగదు, నేను ఇక్కడ జీరో అని ఆయన స్వయంగా చెప్తే మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు జీరో అయినా హీరో అయినా మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, ఇక్కడ మేము మాత్రము 15 సంవత్సరాలు ఉండదలుచుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు 15 సంవత్సరాలు ఉండాలని అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకుంటే జనాలు చేసుకోవాలి కదా, వీళ్ళని 15 సంవత్సరాలు ఉంచాలా? వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసే సమర్థమైన ఉండే వీళ్ళకు 3 పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత వీళ్ళు 3 పార్టీలు కలిసి కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి పని అయినా చేస్తున్నారా? మంచి పని చేసే పరిస్థితులు లేదు కాబట్టి వీళ్ళను ఇంకా ఉంచకూడదనే ఉద్దేశంలో భాగంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. అప్పుడే నిర్ణయించుకున్నారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు దాచుకుంటా, ఇష్టం వచ్చినట్టు పంచుకుంటా, రకరకాలుగా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నిటినీ వీళ్ళు అధిగమించి పోవాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారే తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏ కోసనా లేదు కాబట్టి ప్రజలు వీళ్ళను తిరస్కరించే పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఎక్కడో చోట రేప్ జరుగుతుంది, ప్రతిరోజు ఎక్కడో చోట దౌర్జన్యం జరుగుతుంది, ప్రతిరోజు ఎక్కడో చోట కబ్జాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు ఏదో చోట మటలు జరుగుతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయండి. వీళ్ళు ఎంత అగ్రిమెంట్ చేసుకుంటే, ఎంత రిజిస్టర్ చేసుకుంటే 15 సంవత్సరాలు వీళ్ళు పెట్టాలని రూల్ ఏం లేదు కదా, ప్రజల్లో కదా తీర్పియాల్సింది. వీళ్ళు రాసుకొని, వీళ్ళు నిర్ణయించుకొని, వీళ్ళు మాట్లాడితేనే 15 సంవత్సరాలు పెట్టుకోరు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అందరం కలిసి ఉంటాం, అందరం కలిస్తే 15 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాల నుండి మేము రాష్ట్రాన్ని వెళ్తామనే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటే ప్రజలు అనుకోవాలి కదా, ప్రజలకు బరువు అయిపోయింది. సాలయ్య మీకు తండము, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3 ముఖ్యమంత్రులు అయినారు. ఈ 3 ముఖ్యమంత్రులు తల బొప్పి కట్టింది, పరిపాలన చాలనే విధంగా వాళ్ళు తయారెత్తున్నారు. వీళ్ళేమి దోచుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు కుటీర పరిశ్రమలాగా కుటీర పరిశ్రమలాగా పెట్టి రాష్ట్రం మొత్తం సప్లై చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 10 షాపులు 15 షాపులు వీళ్ళు పాడుకొని అక్కడ ఆన్లైన్ టెండర్లు అని చెప్పి, ఆన్లైన్ టెండర్లో ఎవడన్నా ఒకరో ఇద్దరో వచ్చి ఉంటే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు లాక్కున్న తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మద్యాన్ని తయారు చేయించి ఆ మద్యాన్ని దాంట్లో పెట్టి వాళ్ళు సప్లై చేసి ఇలా కోట్లు సంపాదించాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పటికే 5,300 కోట్లు దాదాపు సంపాదించిన సందర్భం ఉంది. ఇంకా 45,000 కోట్లు సంపాదించాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని జనం చూస్తున్నారు కాబట్టి జనం వీళ్ళను తిరస్కరించే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళాలని, ఎంత మనం కలిసి ఉంటే మనం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానికుండా చేస్తామనే ఆలోచన వాళ్ళు అనుకుంటున్నారు కానీ జనం అనుకోలేదు. వీళ్ళను ఉంచాలని జనం అనుకోలేదు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఇంతవరకు కూటమికి వాళ్ళకు ఉంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశానికి పోటీలు పడుతున్నారు. ఆ పోటీలు పడడంలో పూర్తి స్థాయిలో విఫలమైన జనానికి మేలు ఉన్నారని రఘురామకృష్ణరాజు గారి అంశం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తున్నారు, ఫస్ట్ రోజు ఆ డిఎస్పీ చాలా మంచోడు, నాకు తెలిసినంత వరకు చాలా మంచోడు అంటే మీకు తెలిసంటే డిఎస్పీ గురించి మీకు తెలిసినప్పుడే మాట్లాడింటారు కదా, తెలియకుండా మాట్లాడరు కదా, ఎవరో చెప్పింటే మాట్లాడరు కదా. డిఎస్పీ ఇప్పుడు ఎన్నికైనటువంటి డిఎస్పీ కాదు కదా, ఎప్పుడో ఎస్ఐ నుండి సిఐ నుండి డిఎస్పీ వచ్చినాడు. డిఎస్పీ వచ్చినప్పుడు మీ ప్రాంతంలోనే డిఎస్పీగా ఉన్నాడు, మీ ప్రాంతంలో డిఎస్పీగా ఉన్నప్పుడు ఆయన గురించి మీకు తెలిసింటారు. మీకు తెలిసిన తర్వాతనే మీరు మంచోళ్ళు అనేటారు. మంచోళ్ళు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మొట్టికాయ ఇక కొట్టింటారు, నీకెందుకయ్యా వివరాలు, నేను జనసేన ఇద్దరు కలిసి ఉండాలా, మీరు జనసేన ఏం తప్పులు చేసినా సర్దుకొని పోవాలా. నేను పిఠాపురంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అమ్మాయిని, ఒక అనాథాన అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ నోరెత్తలే. మేము ఇక్కడ నారాయణ
అనే క్యాండిడేట్ పోయి తీసుకుపోయి నేను ఒక అమ్మాయిని రేపు చేసి పెట్టినా కూడా మాట్లాడలే. చెన్నగొత్తపల్లి ఏడుగురాలపల్లిలో 14 మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేపు చేస్తే ఆమె డెలివరీ అయితే దాని గురించి మేము పవన్ కళ్యాణ్ మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక చిన్న సందర్భం జరిగితే తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి సుగాలి ప్రీతిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసిందని చెప్పి ఆ రోజు అంత హంగామా చేసినాడు. ఈ రోజు మా గవర్నమెంట్ లో ఇంతమందిని మేము రేప్ చేసినా, ఇంతమందిని చంపినా, ఇంతమందిని కబ్జాలు చేసుకున్నా కూడా మా పవన్ కళ్యాణ్ మాట్లాడరు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఏదన్నా తప్పు అన్నప్పుడు మీరు అందరూ ఇది తప్పు అని చెప్పాలి, కానీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మొట్టేసినప్పుడు ఈయనే ఉంటారు, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, పవన్ కళ్యాణ్ నేను అనలేదు, నాది తెలియక జరిగిందేమో. ఇట్లా చేతగానే మనుషుల్లో స్పీకర్లు కూర్చోబెట్టి ఆ స్పీకర్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులు బాలకృష్ణ లాంటి వ్యక్తి అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి సైకో అంటే తప్ప ఇట్లా బల్లలు చచ్చినటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి జనం గమనించినారు, కాబట్టి ఇలాంటి పరిపాలన మాకు వద్దని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలు ఎట్లా ఎన్నుకోలేదు కదా, ఈ ప్రజల్ని ఎట్లా తిరిగి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతాంగానికి కానీ ఉపయోగం లేదు, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయలేదు. కాబట్టి జనం వద్దనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు జనం మీద కసి తీర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు బెల్ట్ షాపులు 75,000 బెల్ట్ షాపులు పెట్టారు. ఆంజనేయ రెడ్డి గారు తలగా ఇస్తున్నారు. మరి తెలుసునో లేదో గ్రామాలకు పోయి చూడమని చెప్పారు. ఆ గ్రామాల్లో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం దాగి రకరకాలుగా చిత్రహింసలు పెట్టే పరిస్థితులకు జనాలను తీసుకొస్తున్నారు. అదే విధంగా ఓ పక్కన డ్రగ్స్, ఓ పక్కన మద్యము, ఒక పక్కన రకరకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకుంటున్నా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి జనం తిరస్కరిస్తున్నారన్న విషయాన్ని ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు మాట్లాడి మళ్ళీ మీకు ఇస్తాను, మీకే సమయం ఎక్కువ ఇస్తాను నేను. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి, ఒక్క నిమిషం రఫీ గారు